Aspirants, welcome to Ravi's GK ఛానల్. సైన్స్ అండ్ టెక్నాలజీ సిరీస్లో భాగంగా మరొక హిస్టారికల్ రాకెట్ లాంచ్ని ఒక్కసారి మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రాకెట్ లాంచ్ ఇది. ఆ ప్రయోగానికి వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ తప్పకుండా చేయండి. ఆ ప్రయోగం ఏమిటి అన్నది ఒక్కసారి మనం చూస్తే GSLV F-15 ప్రయోగం విజయవంతం. ముఖ్యమైనటువంటి అంశం ఇది. ప్రశ్న రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. GSLV F-15 ప్రయోగం విజయవంతం. GSLV అనేది 4వ తరం రాకెట్. చాలా ముఖ్యమైనటువంటి అంశం. GSLV అనేది 4వ తరం రాకెట్. ఈ 4వ తరం రాకెట్లో 3 దశలు ఉంటాయి. PSLV 3వ తరం రాకెట్లో 4 దశలు ఉంటే GSLV రాకెట్లో 3 దశలు ఉంటాయి. ఈ 3 దశలు, ఒకటి ఘనరూప దశ ఫస్ట్ స్టేజ్, రెండో దశలో ద్రవరూప దశ, మూడో దశలో క్రయోజెనిక్ దశ అని ఉంటాయి. క్రయోజెనిక్ దశ అంటే ఇక్కడ క్రయోజెనిక్ ఇంజన్లని ఉపయోగిస్తారు, అందుకే దాన్ని క్రయోజెనిక్ దశ అని పిలుస్తారు. అయితే ఈ GSLV F-15 అంటే ఈ F-15, C-59, C-60 అనేవి ఆ రాకెట్ ప్రయోగాల వరుస క్రమం అంటారు. ఈ GSLV F-15ని ఎప్పుడు ప్రయోగించారు అంటే జనవరి 29, 2025న ప్రయోగించారు. చాలా ఇంపార్టెంట్. అంటే 2025లో ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేసిన తొలి ప్రయోగం ఇది. అంతేకాకుండా ఇస్రో చైర్మన్గా వి నారాయణన్, చెప్పాను కదా ఇందాకే, ఇస్రో చైర్మన్గా వి నారాయణన్ బాధ్యతలు చేపట్టిన తరువాత చేసిన తొలి రాకెట్ ప్రయోగం కూడా GSLV F-15 రాకెట్. ఇదొక రికార్డు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి రాకెట్, ఈ ప్రయోగానికి సంబంధించిన రికార్డ్ ఏమిటంటే శ్రీహరికోట. దీన్ని మనం ఎక్కడి నుంచి లాంచ్ చేస్తాం మన అందరికీ తెలిసిందే. తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీహరికోటలోని SDSC షార్లో ఉన్న 2వ ప్రయోగ వేదిక. ఇది GSLV రాకెట్లు ఏవి అయినా కూడా 2వ ప్రయోగ వేదిక నుంచే ప్రయోగిస్తారు. సెకండ్ లాంచ్ ప్యాడ్ అంటారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం, ఈ GSLV F-15 అనేది శ్రీహరికోట నుంచి ప్రయోగించిన 100వ ప్రయోగం, 100th లాంచ్. శ్రీహరికోట నుంచి చేసిన 100వ ప్రయోగం ఇది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, 100వ ప్రయోగం. అంటే శ్రీహరికోటలో మరి మొట్టమొదటి ప్రయోగాన్ని ఎప్పుడు చేశారు అంటే ఆగస్టు 10, 1979లో, ఆగస్టు 10, 1979లో SLV-3E1 అనేటువంటి ఒక రాకెట్ని పంపించారు. 1979 ఆగస్టు 10న SLV-3E1 అనే రాకెట్ని రోహిణి టెక్నాలజీ పేలోడ్ అనే దాన్ని దీనితో తీసుకెళ్లారు. రోహిణి RTP అంటారు. రోహిణి టెక్నాలజీ పేలోడ్ అనే దాన్ని తీసుకెళ్లారు. కానీ అది విజయవంతం కాలేదు. మిషన్ అన్సక్సెస్ఫుల్. అప్పటి నుంచి మొదలైన ప్రస్థానము 2025 జనవరి 29కి వచ్చేటప్పటికి 100 ప్రయోగాలని శ్రీహరికోట నుంచి లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ రాకెట్ ద్వారా ఏ ఉపగ్రహాన్ని పంపించారు అంటే NVS-02 అనే ఒక
ఉపగ్రహాన్ని పంపించారు. NVS-02. ఈ NVS-02 అనేది ఒక నావిగేషన్ ఉపగ్రహం. చాలా ఇంపార్టెంట్. ఇది ఒక నావిగేషన్ ఉపగ్రహం, చాలా ఇంపార్టెంట్. అయితే భారతదేశము నావిగేషన్ వ్యవస్థని 1999 కార్గిల్ యుద్ధం సమయంలో అమెరికాని ఇవ్వమని కోరింది. కానీ అమెరికా దాన్ని తిరస్కరించడంతో భారతే తన సొంత పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించి మొదటగా 7 ఉపగ్రహాలని IRNSS సిరీస్లో ఉపగ్రహాలని నావిగేషన్ వ్యవస్థ కోసం తయారు చేసి పంపించుకుంది. 2013లో మొట్టమొదటి IRNSS-1A అనేటువంటి ఉపగ్రహాన్ని పంపించింది. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటారు. అలా మొత్తము 9 ఉపగ్రహాలని పంపించింది IRNSSలో. అందులో మొదటిది కాలపరిమితి అయిపోయిందని ఇంకొక దానిని, ఒకటి ఫెయిల్ అయిందని ఇంకొక దాన్ని పంపించి 7 ఉపగ్రహాలని పంపిస్తే ఆ 7 ఉపగ్రహాలు కలిసి ఒక కూటమిగా ఏర్పాటు చేయబడింది. కన్స్టలేషన్ అంటారు. ఆ కన్స్టలేషన్కి భారత నావిగేషన్ వ్యవస్థకి ఏమని పేరు అంటే నావిక్ అని పేరు. ఈ పేరుని భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. నావిక్ అంటారు. ఇలా రాసుకోవాలి ఇంగ్లీష్లో. నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టలేషన్ అని అంటారు. భారత భూభాగం నుండి దాని చుట్టుపక్కల 1500 కిలోమీటర్ల దూరంలో ఏమి జరిగినా మనకి తెలియజేసేలాగా ఈ నావిక్ అనేది PVT అనే సేవలని మనకి అందిస్తుంది. PVTలో P అంటే పొజిషన్, V అంటే వెలాసిటీ, T అంటే టైమింగ్. అంటే ఇక్కడ IRNSS అనే ఉపగ్రహాలు నావిగేషన్లో మొదటి తరం ఉపగ్రహాలు, ఫస్ట్ జనరేషన్ నావిగేషన్ శాటిలైట్స్ అంటారు. అయితే ఇవి కాలపరిమితి పూర్తయిపోతున్నాయి కాబట్టి వీటి స్థానంలో ఇప్పుడు భారత్ NVS సిరీస్లో 5 ఉపగ్రహాలని పంపించబోతుంది. అందులో ఇది రెండవది. అంటే IRNSSలు అనేవి మొదటి తరం శాటిలైట్స్ అయితే ఇవి రెండవ తరం నావిగేషన్ శాటిలైట్స్. రెండవ తరం నావిగేషన్ శాటిలైట్స్ ఇవి. అయితే రెండవ తరం నావిగేషన్ శాటిలైట్లో ఇది రెండవది. దీనికంటే ముందు NVS-01ని దీనికంటే ముందే NVS-01ని 2023 మే 29న GSLV F-12 ద్వారా విజయవంతంగా పంపించింది. ఈ NVS-01లోనే భారతదేశానికి చెందిన తొలి అణుగడియారాన్ని పంపించడం జరిగింది. అయితే ఈ NVS-02 యొక్క బరువు 2250 కేజీల బరువు. 2250 కేజీల బరువు ఉన్నటువంటి ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా ఈ GSLV F-15 రాకెట్ ద్వారా 100వ ప్రయోగంగా పంపించారు. కాకపోతే ఈ ప్రయోగము ఆ కక్షలోకి వెళ్ళిన తర్వాత ఈ శాటిలైటు కొంచెం మొరాయించినట్లుగా శాస్త్రవేత్తలు మనకి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రయోగము. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. తదుపరి సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.